హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. విఆర్కే డైట్లో ఈరోజు 12 డే అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ హాఫ్ బాయిల్ అండి. నేను ఈరోజు తీసుకున్నవి వచ్చి 4 eggs అండి. 4 eggs అండ్ అమూల్ బటర్, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి. ఇప్పుడు మనం రెసిపీని తయారు చేసుకుందాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హాఫ్ బాయిల్ ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు బటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలాగే కొద్దిగా కారం వేసుకుందాం, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు దీన్ని టర్న్ చేద్దామండి. ఎందుకంటే లోపల టర్న్ చేయకపోతే లోపల అనేది ఎల్లో ఉంటుంది కదండి, ఎల్లో సరిగా కుక్ అవ్వదు. అందుకనేసి నేను టర్న్ చేశాను. మీకు ఎవరికన్నా ఈ డైట్ చేయాలనుకుంటే నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మీకు నచ్చితే ఈ డైట్ని మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను డైట్ చేసిన తర్వాత నేను వెయిట్ చాలా లాస్ అయ్యానండి. నేను చాలా హెల్తీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకంటే అండి, ప్రతి ఒక్కరికి కూడా వెయిట్ అనేది చాలా పెద్ద సమస్య. మనం ఆ సమస్యని వీలైనంత తొందరగా దాన్ని పరిష్కరించుకోవాలి. ఆ విధంలోనే మనకి డైట్ అనేది స్టార్ట్ అయ్యిందండి. నేను ఎప్పటి నుంచి డైట్ చేయాలనుకున్నానండి, కానీ ఎక్కువ వెయిట్ పెరిగిన తర్వాత నాకు కొంచెం జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు చేస్తున్నానండి. ఓకే, ఈ ఎగ్ అనేది రెడీ అయిపోయిందండి. కొంచెం బటర్ వేసానండి, ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. కొద్దిగా రెడ్ చిల్లీ, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. మనం క్లినిక్ వెళ్తే చాలా డబ్బులు అవుతాయండి. అది లక్షల్లో అవుతుంది, వేలల్లో అవుతుంది. మన వెయిట్ని బట్టి, మన హెల్త్ని బట్టి ఉంటుందండి. కానీ ఇది మన ఇంట్లో ఉండే మన వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఇది చాలా మంచి డైట్ అండి. అందుకే మీ అందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలి, మీ అందరికీ కూడా ఈ డైట్ అనేది యూజ్ అవ్వాలని మాత్రమే ఈ వీడియోస్ అనేవి చేస్తున్నానండి. మీ అందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలనేసే నా ఉద్దేశం అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ హాఫ్ బాయిల్. ఇవి మసాలా ఎక్కువ వేసానండి, ఇది మసాలా తక్కువ వేసుకున్నాను, అందుకే కలర్ డిఫరెంట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్,
మీ అందరూ కూడా ఈ డైట్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఉన్నాయండి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎలాంటి ఆహారం తీసుకున్నాను అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. మీరు వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. నా టేస్టీ వంటకాలు మీకు ఎలా ఉన్నాయో, మీకు నచ్చాయా లేదనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు అండి, సీ యూ, బాయ్.